మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం. నడిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో, వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా, నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం. వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో, వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా, పాడదాం. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపి నీ మధుర స్వరము, ఆశలు లేని నా జీవితాన ఆశలు చూపెను నీ మధుర స్వరము. ఆపద సమయమున ఆదుకొని, కృంగిన వేళలో కృప చూపి, ఆపద సమయములో ఆదుకొని, కృంగిన వేళలో కృప చూపి, నీ సాక్షిగా నన్ను నిలిపినావు, నీ సాక్షిగా నన్ను నిలిపినావు. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా, నా మంచి యేసయ్యా. పాడదాం. నీ మాటే నాకు ప్రాణం, నీ మాటే నాకు క్షేమం, నీ మాటే నీ మాటే వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో, వినిపించుమయ్యా నీ స్వరము నాలో, నడిపించుమయ్యా నీ చిత్తములో. నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా, నా మంచి యేసయ్యా నీవుంటే చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచివాడు, ఆయన ఉంటే మనకి చాలు. ఆమేన్. ఆయన మాటే మనల్ని నడిపించే, మన ప్రాణాలకి మరి క్షేమాన్ని ఇస్తుంది. ఆయన చూపించే బాటే మనకి క్షేమం, ఆయన మాటే మనకు ప్రాణం. హల్లెలూయా. మంచి మరి భక్తుడు రాసిన మాటలు. ఈరోజు ఎవరి స్వరం వినడానికి ఇక్కడికి వచ్చామండి? దేవుని స్వరం వినడానికి వచ్చాం, దేవుడితో మాట్లాడడానికి వచ్చాం, దేవుడితో గడపడానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో ఎంతో మంది ఎన్నో ఈ సమయాన్ని ఎక్కడెక్కడో ఎవరెవరితోనో గడపడానికి వారు వెళ్ళి ఉంటారు. కానీ మనము ఈ సమయాన్ని దేవునితో గడపడానికి, దేవుని స్వరం వినడానికి మనం ఇక్కడికి వచ్చాం. ఎంత గొప్ప ధన్యులము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క దినము దేవుని ఆయనతో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెబుతుంది. మరి ఒక్క క్షణము దేవుని సన్నిధిలో గడుపుట 1000 క్షణాలకి 1000 క్షణాల కంటే శ్రేష్టము. ఒక్క నిమిషం దేవునితో గడుపుట 1000 నిమిషముల కంటే అంతే. 1 ఇంటూ 1000 టైమ్స్, 1000 రెట్లు. ఆమేన్, హల్లెలూయా. మరి మీరు చాలా క్షణాలు దేవునితో, మరి చాలా సమయం నుండి దేవునితో గడుపుతూ వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా దీవించును గాక. ఆమేన్.
మరి వాక్యంలోకి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకొని గడ్డ మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు, స్తోత్రములు. అల్పురాల్ని, అయోగ్యురాల్ని ప్రభా, ఏమాత్రము ఎన్నిక లేని వంటిదానిని ప్రభా, ఈ సన్నిధిలో నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఆయనను అయ్యా ప్రభా, ఈ అల్పురాలైనా నన్ను ప్రేమించి ప్రభా, ఈ దినమున ఈ సన్నిధిలో ప్రభా నీ మాటలను అందించడానికి నా తండ్రి నన్ను నిలవబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఇక్కడ ఏ మాటలు విత్తబడిపోతున్నాయో తండ్రి నాయన, విత్తువాడు నీవు గనుక పరిశుద్ధాత్ముడా, అవి రాతి నేలలో పడేవినట్టుగా కాకుండా, మొండ్ల పొదల్లో పడినట్టుగా కాకుండా, అయ్యా తండ్రి నా తండ్రి ప్రభా, బీడు భూముల మీద కాకుండా మంచి నేలలో పడినటువంటి విత్తనాల వలె మా జీవితాలందరి జీవితాల్లో ఆ మాటలు ఫలించినట్లుగా సహాయం చేయండి దేవా. గొప్పవాడు ప్రభా, నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అందరికీ దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు అందరికీ దయచేయండి. ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఒకవేళ అయ్యా బయట ఉన్నటువంటి ఎవరైనా అయ్యా శ్రద్ధ కలిగి నీ మాటలు వినడానికి వారి హృదయాన్ని, వారి చెవులన్నీ వైపు పెట్టినప్పుడు ప్రభా, వారితో కూడా మీరు మాట్లాడి అయ్యా నా తండ్రి హృదయాలు తెరవమని ప్రభా, నా తండ్రి ప్రభా మీరే ఉండి నడిపించమని, మానవ స్వరాన్ని మరుగుపరుచుకొని ప్రభేషియా పెదవులు కాల్చినట్లుగా నా తండ్రి నా పాప పెదవులను నా ప్రభు నుంచి కాల్చివేసి ప్రభా నీ జీవమైన మాటలు నా తండ్రి నా నోటి ద్వారా అందించి నా అందరినీ బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ప్రార్థన సమయంలో మనమందరము కూడి ఉన్నాం కనుక మీరు చక్కగా స్త్రీలుగా దైవజనరాలకు ఇచ్చినటువంటి పిలుపు దర్శనాన్ని బట్టి మరి ఈ ప్రకారముగా కూడుకొనేటకు ప్రతి 3వ మంగళవారం కదండి, 3వ మంగళవారము మరి కొంతమందిని గ్యాదర్ చేసి ఈ విధంగా దాసురాలు భారంతో అనేకుల కొరకు, అనేకమైన వాటి కొరకు, సమాజంలో జరుగుతున్నటువంటి ఘోరాల కొరకు, రాష్ట్రాల కోసం, దేశాల కోసం, ప్రజల కోసం, నలిగిపోతున్న నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి వేకువజాము నుంచి మీరు ప్రార్థన చేస్తున్నారు. మరి మీతో మేము ఏకీభవించలేకపోయాం, క్షమించండి. మాకు వేరే చోట ప్రేయర్ ఉండడం వల్ల మరి ఈసారైనా ఉందామని అనుకున్నాం, మరి అవ్వలేదు. కాబట్టి ప్రభు చిత్తమైతే వాక్యం చెప్పడానికి కాదు కానీ మామూలుగానే ప్రార్థనలో మీతో పాటు అక్కడే కూర్చొని ఏకీభవించడానికి నేను రావాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు మరొక సమయంలో అవకాశం ఇచ్చినట్లుగా మీరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము, నేను త్వరగానే వాక్యంలోనికి వెళ్తున్నాను, ఎందుకంటే మీకు వాక్యంని అందించాలని దేవుని ఆత్మ మరి త్వర పెడుతుంది కనుక ఆ ప్రకారంగా నేను నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి మనము 6 వచనాలు చదువుకుందాం. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు 20వ సంవత్సరంలో కిస్లేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపెట్టబడిన శేషంలో తప్పించుకొనిన యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఎట్లనగా నా దేవా యెహోవా కటాక్షించి
స్థిరపరచువాడా, నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన అంగీకరించుము. అవును, ఒప్పుకొచ్చున్నాను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన లేఖనం బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, నెహెమ్యా మరి భక్తుని గురించి నెహెమ్యా గ్రంథంలో రాయబడినటువంటి మాటలు. ఇక్కడ నెహెమ్యా అనగా అర్థం ఏమిటంటే, తెలిసిన వారు ఎవరైనా చెప్పచ్చు. నెహెమ్యా అనగా అర్థము, నెహెమ్యా అనగా యెహోవా ఆదరించువాడు, యెహోవాయే ఆదరించువాడు. రెండోది ఏంటంటే యెహోవా ఆదరించును. ఈ రెండు మీనింగ్స్ ఒకటే. యెహోవాయే ఆదరించువాడు, యెహోవా ఆదరించును, రెండు ఒకటే కదండి. హల్లెలూయా. నెహెమ్యా అనగా అర్థం ఏంటంటే యెహోవా ఆదరించువాడు. నిజానికి మరి నెహెమ్యాకు పేరుకి అర్థము ఏదైతే ఉందో అప్పటికున్న పరిస్థితి కూడా అదే. ఇప్పుడు ఆదరణ కావాలి ఎవరికి? నెహెమ్యాకి. హల్లెలూయా. అయితే ఆదరణ ఎవరు? ఆదరించువారు ఎవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడే ఆదరించువాడు, యెహోవాయే ఆదరించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నెహెమ్యా గ్రంథాన్ని మరి రాసిన వారు ఎవరని ఇక్కడ స్పష్టంగా లేదు, కానీ మరి చరిత్ర ప్రకారంగా భక్తులు చెప్పింది ఏంటంటే మరి ఎజ్రా గారు రాశారని చెప్తారు. ఇక్కడ మనం మొదటి వచనంలో రెండో వచనం చూస్తే నా సహోదరులలో అని నా అని అంటారు. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నట్టు? నెహెమ్యా గారే మాట్లాడుతున్నట్టు. నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరు వచ్చిరి అని రాసుంది. అంటే నేను వారిని అడుగగా అని కూడా ఉంది. యెరూషలేము గూర్చి నేను వారిని అడుగగా రెండవ వచనంలో. అంటే ఇక్కడ ఎవరు రాస్తున్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు. అంటే నెహెమ్యా గారు కూడా రాస్తున్నట్టు మనం అనుకోవచ్చు. అయితే స్పష్టత అనేది మనకి లేదు. ఒకటి ఎజ్రా గారు శాస్త్రి గారు, కానీ నెహెమ్యా గారు రచయిత కాదు, పుస్తకాలు రాసే అనుభవం లేదు. మరి కానీ ఇక్కడ కొన్ని సందర్భాల్లో నెహెమ్యా గారే స్వయంగా మాట్లాడినట్టు మనకు కనపడతా ఉంది. కాబట్టి మరి ఎజ్రా గారైనా కావచ్చు, నెహెమ్యా గారైనా కావచ్చు. ఏదేమైనప్పటికీ ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకంటే వారిద్దరు కూడా సమకాలికులు అని కూడా చరిత్ర చెప్తుంది. సుమారు ఎజ్రా శాస్త్రి గారు పనిచేసిన కాలము, ఈ యొక్క నెహెమ్యా గారు పనిచేసిన కాలము ఇద్దరు సమకాలికులు, ఒకే వయస్సు, మరి వేరు పరిచయాలు, వేరు సందర్భాల్లో వారు ఉన్నప్పటికీ కూడా వారి ఇద్దరిది వయస్సు, అనుభవాలు అన్నీ కూడా దగ్గరగా ఉన్నట్టుగా చరిత్ర మనకు తెలియజేస్తుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ఏం జరిగిందంటే మరి యోధా ప్రజలు మరి బబులోను చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత మరి సుమారు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందంటే, ఏ కాలంలో మధ్యలో జరిగిందంటే ఈ యొక్క సందర్భము 445 నుండి 420 సంవత్సరం మధ్యలో జరిగినటువంటి, క్రీస్తు పూర్వం జరిగినటువంటి సంఘటన ప్రియమైనటువంటి వాళ్ళారా అని చరిత్ర చెబుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నెహెమ్యా భక్తుడు ఎలాంటి వారంటే దేవుని ఎడల గొప్ప విధేయుడు. దేవుని ఎడల ఎలాంటి వారమ్మా? గొప్ప విధేయుడు, మంచి ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయండి. ప్రతి సంఘంలో నెహెమ్యా వంటి వారు లేపబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించేవారు కావాలి సంఘాలకు. గతంలో మనం చెప్పుకున్నాం, భారం కలిగి ప్రార్థన చేసేవారు లేపబడాలి సంఘాల్లో వచ్చి. లోకము దినాలు ఏమాత్రము బాగోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా మేము వస్తుంటుంటే ఒక యవ్వనస్తుడు 2002లో పుట్టాడు, 2025లో చనిపోయాడు. వాడి ఫొటోస్ పెట్టి
బైక్లన్నీ పెట్టి రోడ్ల మీద గోల్ చేసుకుంటా, బాంబులు పేల్చుకుంటా మేము వస్తుంటే ఇక్కడే పూర్ణ మార్కెట్లో స్టార్టింగ్లోనే అబ్బాయి తరుణ్ అనే పేరుతో ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు, యవన కుమారుడు. మనం చదువుకున్నాము ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయంలో, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా అపవాదం ఏం చేస్తున్నాడు? మరణము కిటికీలు గుండా ఎక్కి ఎవరు తిందామని, ఎవరు చంపుదామని మరి వేటాడుతున్నాడు. హల్లెలూయా, సంతరిస్తున్నాడు. హల్లెలూయా, ఎంత భయంకరంగా ఉంది. చాలా చిన్న వయసు, లేత ప్రాయం, 23 సంవత్సరాలు నిండలేదు, అప్పుడే చనిపోయాడు. లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత అందంగా ఉన్నాడు. కారణం ఏదైనా అవ్వచ్చు, కానీ భయంకరమైనటువంటి అపవాది యొక్క పరిస్థితులు మరి ఆ విధంగా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ నెహెమ్యా ఎలాంటి వాడంటే యవన ప్రాయంలో దేవుని ఎడల గొప్ప విధేయుడిగా జీవించాడు, మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే మరి ఇందా మనం చదువుకున్నట్లుగా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన పని ఏంటంటే మరి చదవండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. అటు తర్వాత అర్థహర్షస్థ అవును 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 ఆగండి. హల్లెలూయా. ఈ విషయము నెహెమ్యా చెప్తున్నాడు. ఏంటి రాజు గురించి? రాజు ముందు నేను ఎలా ఉండట్లేదు అంటున్నానంటే, 1వ అధ్యాయంలోనే 11వ వచనం మనం చదివినట్లయితే, ప్రార్థించితిని. చాలండి. హల్లెలూయా. ఇంతకీ నెహెమ్యా గారికి ఒక వృత్తి ఉంది, ఒక జాబ్ ఉంది. ఆయన ఖాళీగా ఉండేవాడు కాదు, ప్రార్థన చేస్తూ ఉండిపోయేవాడు కాదు. ఆయనకు ఒక పని ఉంది. ఆయన పని ఏంటంటే, ఏం పనమ్మా? రాజుగారికి గిన్నె అందించే పని అంట. గిన్నె అందించేవాడనై ఉంటిని అంటే, గిన్నె అందించడం అంటే ఈ గిన్నె తీసుకెళ్ళి ఆయనకి ఇలా ఇవ్వటం కాదు. ఏంటో తెలుసా ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజుగారికి మరి శత్రువులు ఎప్పుడైనా సరే మరి ఆయన తినే దాంట్లోనూ త్రాగే దాంట్లోనూ ఏదైనా విష పదార్థాలు అందించి రాజుని ఎలాగైనా మట్టు పెట్టాలని. ఎందుకంటే రాజులకి ఎవరుంటారు? శత్రువులు ఉంటారు. కాబట్టి ఆ రాజుగారికి ఎవరైనా భోజనంలోనో పానీయంలోనో ఏదైనా మత్తు కలిపి, విషం కలిపి పెట్టి చంపేసే అవకాశం ఉంటుందని ఆయన తినే ప్రతి పదార్థాన్ని, తాగే ప్రతి పానీయాన్ని ముందు ఎవరు టేస్ట్ చూడాలంటే, దాన్ని ఎవరు పరీక్షించాలంటే మరి ఈ నెహెమ్యా గారే పరీక్షించాలి. హల్లెలూయా. ఆయన తిన్నాక ఆయనకి ఏం కాకపోతే ఆ భోజనం రాజుగారు తినాలి. ఆయన తాగిన తర్వాత నెహెమ్యాకి ఏం కాకపోతే ఓకే సేఫ్టీ అని చెప్పి ఆయన తాగుతారనమాట. హల్లెలూయా. రాజుకు గిన్నె అందించేవాడంటే ఇది. మీకు అర్థమైందండి? హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక్క రోజు కాదు, ఒక్క పూట కాదు, ఎన్నిసార్లు రాజుగారి దాహం వేసినప్పుడల్లా నెహెమ్యా ముందు వాటర్ తాగిన తర్వాతే ఆయనకు అందించాలి. అంటే మరి 24/7 ఎప్పుడు దాహం అవుతుందో తెలియదు కదమ్మా, ఎప్పుడు ఆకలి అవుతుందో తెలియదు కదా. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కరువు అని, మరి రాజుగారికి ఆకలి అయితే మరి ఎప్పుడైనా పంచపక్ష పరమాణాలు రెడీగా సిద్ధంగా ఉంటాయంట. ఆయన ఏ క్షణంలో ఏం అడిగితే అవి ఖచ్చితంగా ఆయనకు అందించవలసిందే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ప్రతిదాన్ని ఆ రుచి చూడడానికి, అది క్షేమంగా ఉందా మంచిదా కాదని టెస్ట్ చేయడానికి నెహెమ్యా గారు ఎప్పుడు రాజు పక్కనే ఉండేవారు. అలా ఉన్న పరిస్థితుల్లో ఒకరోజు ఏమైందంటే, మరి ఇక్కడ మనం 2వ అధ్యాయంలో అమ్మగారు ఇంత చదివినట్లుగా, అటు తర్వాత
అర్థహశస్త రాజు. ఇంతకీ నెహెమ్యా గారి కాలంలో రాజు గారి పేరేంటమ్మా? అర్థహశస్త. అర్థహశస్త అనే రాజుగారి ఏలుబడి కాలంలో 25వ సంవత్సరంలో నీసాను మాసమందు మరి రాజుగారు ద్రాక్షరసం తాగవలనని చూచుచున్నారట. ఇప్పుడు రాజుగారికి ఏం కావాల్సి వచ్చింది? ద్రాక్షరసం కావాల్సి వచ్చి చూస్తున్నారు. అయితే నేను ద్రాక్షరసం తీసుకొని, నెహెమ్యా చెప్తున్నాడు, ద్రాక్షరసం తీసుకొని రాజునకు అందించి తిని అంతకు పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. ఈ మాట చాలా చాలా మనము గుర్తు పెట్టుకోవాలి. నెహెమ్యా గారు అంతకు ముందు ఎప్పుడు కూడా అంత విచారంగా లేరంట. ఎంతగా నన్ను అంత విచారంలో పడేసిన బాధ ఏంటి వచ్చింది ఆయనకి? వాళ్ళ భార్య గారికి ఒంట్లో బాగాలేదా? వాళ్ళ బిడ్డల గారి వల్ల అయిన సమస్య, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏమైనానా? ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు కృంగిపోతాడమ్మా? మనం ఎప్పుడు ఎలా పడిపోతాం? మన భర్త మనల్ని సరిగా ప్రేమించకపోతే మన ముఖంలో సంతోషం ఉంటుందా? మన బిడ్డలు మనం అనుకున్నట్టుగా కాకుండా మన మాట వినకుండా తిరుగుతుంటే మనం సంతోషంగా ఉంటామా? మనకు కావాల్సిన దానికంటే తక్కువగా ఉండి అన్ని విషయాల్లో చాలి బ్రతుకులు ఉంటే సంతోషంగా ఉంటామా? కదా. ఏదో ఒక విచారం అనేది ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా మొహంలో ఆ మార్పు అనేది, మనసులో నెమ్మది లేకపోతే ముఖంలో ఏం కనబడతాయి? ఆ తేడా కనిపిస్తుంది. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ నెహెమ్యా గారికి వచ్చిన విచారం దేనివల్ల చూస్తే మనము ఈయన కలిగినటువంటి విచారం ఏంటంటే, మనం ఇందాక చదువుకున్నట్టుగా మొదటి అధ్యాయంలో మళ్ళీ ఒకసారి 2వ వచనం చదువుకున్నట్లయితే ఏం జరిగిందంటే, నా సహోదరులలో హనానీయను ఒకడు, యూదుల్లో కొందరు వచ్చారంటే, ఎక్కడికి వచ్చారంటే షోషాను కోటలో ఉన్నటువంటి ఈ యొక్క నెహెమ్యా గారి దగ్గరికి మరి ఆయన యొక్క స్నేహితులు అలాగే సహోదరులు కొంతమంది నెహెమ్యా గారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అడిగారు అనమాట. చదవండి. అడుగగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. చాలండి. హల్లెలూయా. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏమడుగుతాం? మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాం. కానీ నెహెమ్యా గారు ఎవరి గురించి అడుగుతున్నారట? యూదుల గురించి అడుగుతున్నారంట. యెరూషలేము పట్టణము ఎలా ఉందని అడుగుతున్నారంట. హల్లెలూయా. రాజుగారి ఇంట్లో ఉన్నాడండి ఆయన. ఎక్కడున్నారమ్మా? రాజగృహంలో ఉన్నారు. రాజు తినే భోజనము తింటున్నారు. హల్లెలూయా. సకల సమృద్ధి, ఎటు చూసినా బంగారమే, ఎటు చూసినా సంతోషమే, ఎటు చూసినా చక్కగా అన్ని పదార్థాలతో కలిసినటువంటి భోజనం తింటూ తృప్తిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న నెహెమ్యా ఎప్పుడైతే ఆ ప్రజలను, ఆ యొక్క వ్యక్తులు అతన్ని ఎదుర్కొని వచ్చినప్పుడు ఏమడుగుతున్నాడంటే అండి, ఎలా ఉంది యెరూషలేము పట్టణము, ఎలా ఉన్నారు మన ప్రజలు, యూదులందరూ ఎలా ఉన్నారని వాళ్ళ క్షేమ స్థితిని తెలుసుకోవడానికి అడిగాడంట. హల్లెలూయా. కడుపు నిండినోడికి కష్టంలో ఉన్నవాడి గురించి గుర్తుంటుందండి. కానీ నెహెమ్యా ఎందుకు ఈ మాటలు మనం నేర్చుకుంటున్నామంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, నెహెమ్యా మరి ఆయన దేవుని ప్రజల మీద, దేవుని పట్టణం మీద ఎంత ఆసక్తితో ఉన్నాడో, అన్నీ కలిగి ఉన్నా కూడా ఏ కొదువ లేని సమయంలో కూడా ఆయనను మరి ఆయనకి ఏం ఆశ ఉందంటే, నేను ఎంత సంతోషంగా ఉన్నానో నా పట్టణం కూడా అంతే సంతోషంగా ఉండాలి, నా పట్టణంలో నా ప్రజలు, నా దేవుని బిడ్డలు అంతే సంతోషంగా ఉండాలని ఒక కోరిక కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకు అర్థమవుతుందా? మనము బాగుంటే కాదు, మనకు ఎదుట నశించిపోతున్న వారు, మన దేవుడు మరి మన కొరకు ఆయన మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో మరణించి మరి ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. మనం నశించుకోకూడదని, నరకానికి వెళ్ళిపోకూడదని, అందరూ ఆయనతో కలిసి ఉండాలని ఒక ఆశతో దేవుడు ఒక్కగానొక్కనైనటువంటి కుమారుణ్ణి, మనిషి కుమారుణ్ణి మన కోసం భూమి మీద పంపించి మన పాపాల నిమిత్తం ఆయన చనిపోతే మనుషులందరూ కూడా ఇంకా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ బ్రతుకుతున్నారు. మనము కూడా నెహెమ్యా వంటి వారి వల్లే మార్చబడాలి. హల్లెలూయా. మనం కూడా దేవుడు చేసిన త్యాగాన్ని ఎక్కడ అది నిరర్థకం కాకుండానట్లుగా మనమందరము కూడా ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. మనకు కూడా ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు బాగుండాలని, దేవుని పట్టణం బాగుండాలని మనం కూడా ఆశతో, ఆసక్తితో, అపేక్షతో మనం ప్రార్థించే వారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రార్థిస్తున్నారు, మంచిది. మీ ప్రార్థన యొక్క భావము
ఇదే. అయితే దేవుడు మరొక మారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాళ్ళు చెప్పినప్పుడు అడిగారు, బానే ఉంది, నెహెమ్యా అడిగాడు. అయితే వాళ్ళు ఏం సమాధానం చెప్పారు? ఏచినా కూర్చోండి అని ఆలోచించండి. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే హనానీని మరి ఆ యూదుల్లో కొంతమందిని ఈ నెహెమ్యా గారు అడిగారో ఏం చెప్పారట? వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఎలా ఉన్నారంటే అండి, యెరూషలేం పట్టణంలో ప్రజలు శ్రమలు, నిందలు, బాధలు పడుతున్నారంటే అండి. బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. చెరపట్టబడిన వాళ్ళు, శేషించబడి, ఆల్రెడీ బబులోనీయులు కొంతమంది అట్టుకుపోయారు. ఇంకా మిగల్చబడిన, శేషించిన వారంటే ఏంటి? మిగలబడిన వారు. ఆల్రెడీ చంపేశారు కొంతమందిని. ఇంకా శేషించిన వారు ఉంటే మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ దుస్థితి ఎలా ఉందంటే నిందలతో బతుకుతున్నారట, బహుశ్రమలు అనుభవిస్తున్నారంట. ఇక యెరూషలేము యొక్క పట్టణం గురించి ఆలోచిస్తే ఏమంటున్నారంటే, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుని ఏడ్చి కొన్ని దుఃఖంతో ఉపవాసం ఉండి హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గారు ఏం చేశారండి? మరి ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారాలు పడద్రోయబడ్డాయని, గుమ్మాలు కాల్చబడ్డాయని, ప్రజలందరూ నిందలతో బహుశ్రమలు అనుభవిస్తున్నారని ఎప్పుడైతే ఆ బిడ్డలు చెప్పారో, ఈయన వెంటనే ఏం చేశారట? వెంటనే దుఃఖంలో మునిగిపోయి కూర్చుండిపోయి కొన్ని దినాలు, ఒక గంట, ఒక గడియ, ఒక రోజు కాదండి, కొన్ని దినాలట దుఃఖంతో ఉపవాసం ఉండిపోయి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. హల్లెలూయా. మరి కొన్ని దినాలని అన్నారండి, అది ఎన్ని నెలలో మరి ఎన్ని రోజులో మనకు తెలియదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఎంత దుఃఖంతో ఉపవాసం ఉండి కన్నీరు కలిసి ప్రార్థన చేసి వాడి ముఖం విచారంగా కాకపోతే ఇంకెలా ఉంటుందండి? ఈ ముఖం అట్టుకెళ్ళి రాజుగారి ముందు నిలబెట్టాడు అనమాట. అయితే నెహెమ్యా గారు అర్థమైందమ్మా, ఈ మొహంతో మరి డ్యూటీ మానకూడదు కదా, ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, కన్నీరు కాలుస్తూ, ఉపవాసం ఉంటూ కూడా ఆయన డ్యూటీ చేయాలి. ఎందుకంటే రాజుగారి పని కదా. ఇంకోటి లీవ్ పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఆయన ఈయన వెళ్తే కానీ భోజనం చేయడానికి లేదు, ఈయన వెళ్తే కానీ తాగడానికి లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే మరి ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి మరి ఉన్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏం జరిగిందంటే, మరి ఆయన ఏమన్నారంటే, ముఖం అంతా దుఃఖంతో, ఇందాక 2వ అధ్యాయంలో 1వ వచనంలో చదువుకున్నట్టుగా, చాలా 2వ వచనం చదవండి. నీకు వ్యాధి లేదు కదా, ఉన్నదేమి కలిగినదని నాతో అనగా నేను మిగుల భయపడి. హల్లెలూయా. అప్పుడు రాజుగారికి అర్థమైపోయిందంట, అబ్బాయి రోజు ఉన్నట్టుగా లేవు, కొద్ది రోజుల నుంచి గమనిస్తున్నాను, నువ్వు చాలా విచారంగా కనపడుతున్నావు, ఏంటి నీ పరిస్థితి? నీకేమైనా వ్యాధి, నీకేం బలహీనత ఏం రాలేదు కదా, నీకేమీ అనారోగ్యం ఏం కలగలేదు కదా అని రాజుగారు అడుగుతున్నారంటండి. ఎవరిని? నెహెమ్యాని అడుగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అన్నప్పుడు రాజుగారిని ఏమంటున్నాడంట, రాజు చిరంజీవి అగునుగాక. ఇప్పుడు చెప్తున్నాడు, నా పితరుల సమాధులుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత ఇలాంటి పరిస్థితులు పెట్టుకొని, ప్రభు అయ్యా రాజుగారు, నేను దుఃఖంగా కాకపోతే సంతోషంగా ఎలా ఉంటానండి? నా పట్టణం అంతా పాడైపోయింది, గుమ్మాలన్నీ అగ్ని చేత కాల్చేశారు, ఇక నాకు దుఃఖముఖం లేకపోతే ఇంకేముంటది? హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి క్రైస్తవుడికి మరి ఆ నరకంలోకి మరి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మల పట్ల ఇలాంటి భారం, ఇంత బాధ, ఇంత కన్నీరు, ఇంత దుఃఖం, ఇంత వేదన మనకు కూడా నింపబడాలి. హల్లెలూయా. ఆ రోజు నెహెమ్యా పడిపోయిన ప్రాకారాల గురించి, మరి కాల్చబడిన కోట గుమ్మాల గురించి బాధపడ్డాడు, ఉపవాసం ఉన్నాడు. ఈరోజు మనం చేస్తున్న ఉపవాసము దేనికోసము? నీ ఉపవాసం దేనికోసము? నీ ప్రాకారము అనగా నీ కుటుంబ ప్రాకారమును ఎలా ఉంది? పడిపోయిన స్థితిలో ఉందా? మరి నిలబడిన స్థితిలో ఉందా?
సరే, నీకు ఉన్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రాంత స్థితి ఎలా ఉంది? నీ రక్త సంబంధాల స్థితి ఎలా ఉంది? వారి బలిపీఠాలు నిలబడి ఉన్నాయా, పడిపోయి ఉన్నాయా? వారి ఆత్మలు ఏ విధంగా ఉన్నాయి? లోకంలో ఉన్నాయా, దేవునికి దగ్గరగా ఉన్నారా? హల్లెలూయా. మీకు అర్థమవుతుందమ్మని చెప్పిన మాట. నెహెమ్యా బాధ, నెహెమ్యా ప్రార్థన, నెహెమ్యా విజ్ఞాపన దేనికోసం అంటే కేవలం తన సొంత ఇంటి వారికి కొరకు కాదు, తన పట్టణంలో ఉన్న ప్రతి వారి కోసం, తన పట్టణం క్షేమస్థితి కోసము ఏడ్చాడు. దుఃఖంతో కన్నీరు కార్చి ఉపవాసం ఉండి బాధతో ఉన్నాడు. ఇలా ఉన్న పరిస్థితిలో నేను సంతోషంగా ఎలా ఉంటానయ్యా? నా పట్టణం అంతా పాడైపోయింది. ఆల్రెడీ బబులోనీలందరినీ చెరపట్టుకుని తీసుకెళ్ళిపోయారు. చెరలో ఉన్న వాళ్ళు అలాగే ఆల్రెడీ ఎలాగో చెరలో ఉన్నారు. కనీసం మిగిల్చబడిన వారు కూడా సంతోషంగా లేరు. వాళ్ళు బాధలు పడుతున్నారంటే నేను తట్టుకోలేకపోతున్నాను రాజా అని రాజుగారికి తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటూ మళ్ళీ మొదటి అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే ఆయన మళ్ళీ 4వ వచనం చదవండి. 4, 5 ఒకసారి చదవండి. ఎవరు ఏ మాటలండి? ఇందాక హనానీయుడు, అలాగే ఇంకెవరు కొందరు యూదులు చెప్పిన మాటలు విన్నప్పుడు మళ్ళీ నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దుఃఖంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అది ఎలాగ కూడా రాయబడింది, చదవండి. ఎట్లనగా, దేవా, ఆకాశమందున్న దేవా, నిన్ను ప్రేమించి స్థిరపరచువాడా, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి పక్షముగా అంగీకరించుము. నేను ఒప్పుకొనుచున్నాను. అవును, ప్రవర్తించి తిని తెచ్చుకొనుము. చాలండి. హల్లెలూయా. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా ఎలా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఆయన ప్రార్థన ఈరోజు మనం ప్రార్థనలో ఉన్నాం. నెహెమ్యా ప్రార్థన ఎట్టి విధంగా ఉందో ఒక 3 విషయాలు నేను చెప్తాను. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క మాటలనే మరి దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి ఈయనకి వచ్చినటువంటి కష్టము ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తన ఇంటి గురించి కాదు, తన వంటి గురించి కాదు, తన బిడ్డల కోసం కాదు, ఆ యొక్క దేవుని ప్రజల కొరకు, దేవుని పట్టణం పాడైపోయిన స్థితిని గురించి ఈయన దుఃఖంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మొదటిగా ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుణ్ణి ఆరాధించడంతో తన ప్రార్థన ప్రారంభించాడండి. దేవుణ్ణి ఆరాధించడంతో తన ప్రార్థన ప్రారంభించాడు. హల్లెలూయా. ఎలా ప్రార్థించాడు చూడండి. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా అని దేవుని ఆరాధిస్తున్నాడు. ఇది ఆరాధనలోనే కదా మనం చెప్తాం. ఆరాధన దేవుని, ఆకాశమందున్న దేవుడు. మనం ఎలాగ ఆరాధించడం అంటే ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని మనం ఎత్తి ప్రార్థన చేస్తూ ఆరాధించడం. సర్వశక్తి గల దేవుడువు, నువ్వు సర్వోన్నతుడవు, నువ్వు గొప్పవాడివి, మహిమగల దేవుడువు. ఇదంతా ఆరాధన. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ నెహెమ్యా ప్రార్థనలో మనం చూడగలిగింది ఏంటంటే ఆయన్ని ఆరాధించడంతో తన ప్రార్థన మొదలు పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారి నిబంధన స్థిరపరచువాడా. ఇదంతా ఆరాధన అండి. హల్లెలూయా. స్తుతిస్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడో అంత బాధలో కూడా, అంత వేదనలో కూడా, మనమైతే కోపం వచ్చినంటే, బాధ పెట్టినట్టునే మనకు కొంతమంది మనం కాదులేండి. ఇక మా చర్చిలో అంటూ ఉంటుంది, మొన్న పాపం ఒక అమ్మడికి, ఓ బిడ్డకి, వాళ్ళ అమ్మాయికి చెయ్యి ఇరిగిపోయింది, ఆ సహోదరికి. కానీ చాలా ప్రార్థన పర్వాలేదు తల్లి.
ప్రార్థనలో చక్కగా ఎదిగింది. అయితే ఎప్పుడైతే బిడ్డకి బలహీనత కలిగిందో, తల్లి కదా తట్టుకోలేక, నేను ఎంత దేవుళ్ళో ఉన్నాను కదా, నా బిడ్డకి ఎందుకు ఇలా అయింది, నా బిడ్డ ఎందుకు కాబట్టి అయిపోవాలి, దేవుని మీద కోపం వచ్చింది బాబు, బాధ కలిగి నేను మాట్లాడినానని అయ్యగారితో చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొంతమంది వాళ్ళ బాధల్లో ఏం చేస్తారు, వెంటనే దేవుని మీద కోపడిపోతా అంటారు. నేను అన్నీ ఇస్తున్నాను కదా ప్రభా, నేను చక్కగా వస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను, పాటల్లో పాడుతున్నాను, ఆరాధిస్తున్నాను, వాక్యం వింటున్నాను, నేను శ్రద్ధగా నీ మన సన్నిధిలో నడుచుకుంటున్నాను కదా, మళ్ళీ ఎందుకు నాకు ఈ కష్టం, నా బిడ్డలకి ఎందుకని తొందరపడిపోతారు. కానీ ఇక నెహెమ్యా ఏం చేయలేదు, తొందరపడలేదు. విన్న మాట ఏం చిన్నది కాదు. హల్లెలూయా. మామూలుగా అడిగాడు, బాగున్నారంటారేమో అనుకుంటాం కానీ బాగాలేదంటారా అని అనుకోం కదా. కానీ పోనీ ఏదో ఉన్నారా, ఏదో బతుకుతున్నారంటే బాగుంది. కానీ నిందలతో శ్రమలు, బహుశ్రమలు అనుభవిస్తున్నారు ఈ ప్రజలందరూ. మన యెరూషలేం పట్టణం అయితే ఇంక మామూలుగా లేదు, ప్రాకారాలని కూల్చేశారు, గుమ్మాలని కాల్చేశారు అని చెప్పినప్పుడు ఎంత వ్యర్థం చెందాడో. అయినా కూడా దేవుణ్ణి ఏం చేశాడండి, ఆరాధించాడు ప్రార్థనలో. హల్లెలూయా. మన ఆకాశమందున్న దేవా, భయంకరుడైన దేవా అంటూ దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఆరాధించి ప్రార్థన చేశాడు. మనం కూడా శ్రమ వచ్చినప్పుడు తొందరపడిపోయి, బాగా ఉన్నప్పుడు స్తుతించడమే కాకుండా శ్రమల్లో కూడా దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. నువ్వు ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్తో మందిరానికి వచ్చినా, మరి నీలో, నీ కుటుంబంలో, నీ ఒంట్లో ఎంత బలహీనతో మందిరానికి వచ్చినా, ఆరాధించినప్పుడు మాత్రం సంతోషంతో దేవుణ్ణి ఏమై ఉన్నాడో, ఆయన నుంచి నువ్వు ఏం పొందుకున్నావో, మరి కలిగి ఉన్నది ఏది కూడా ఆయన ఇవ్వకుండా, మనం ఆయన లేకుండా కలగలేదు కనుక నువ్వు ఉన్న దాన్ని బట్టి, ప్రతి దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి. హల్లెలూయా. ప్రార్థనలో ఎక్కువ ఆరాధన ఉండాలి. ఎంతసేపు మనకి ఏం కావాలో అడగటమే కాదు, ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. వారి స్థితి, ఆయన యొక్క స్థితిగతుల్ని మనం గమనించుకొని మరి ఆయన నామాన్ని ఎత్తి మనం ఘనపరచాలి. హల్లెలూయా. మరి నెహెమ్యా అంత బాధలో కూడా ఏం చేశాడంటే ఆరాధన చేస్తూ ప్రార్థించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండోది చూద్దాం ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి అదే మొదటి అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని అంగీకరించుము, నేను ఒప్పుకొంచున్నాను, చేసి ఉన్నాము, ప్రవర్తించితిమి, గైకొనకపోతిమి అంటూ ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ సేవకుడైన మోషేతో నీ సెలవు జ్ఞాపకం తెచ్చుకోను, అదేదనగా మీరు అపరాధం చేసిన యెడల జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే ఇక్కడ రెండోదిగా మనం చూసినట్లు ఏముందంటే ప్రియమైన, సమాధానం పొందుకునే వరకు ప్రార్థనని కొనసాగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమాధానం రాలేదు ఇంకా దేవుడి నుంచి, వచ్చే వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది 10 రోజులు అడిగి, నెల అడిగి, మరి ఇంకా అంతలేసి మర్చిపోయి పక్కన పెడతారు. కానీ నెహెమ్యా ప్రార్థనలో పట్టుదల కలిగిన వాడు. హల్లెలూయా. యాకోబు వలె నువ్వు ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను పోనీయను అన్నట్లుగా దేవుడి చేత పెనుగులాడుతున్నాడు నెహెమ్యా. ఎలా అంటే తగ్గించుకుంటున్నాడు ప్రార్థనలో. నువ్వు ఎందుకు చేయి ప్రభా, నువ్వు ఎవరి కోసం చేయవు, మా కోసం కాకపోతే నువ్వు ఎవరి కోసం చేస్తావు అని అనట్లేదు. ఏమంటున్నాడంటే ఎంతో తగ్గించుకుంటూ ఏమన్నాడు, మేము పాపం చేసి ఉన్నాం ప్రభా, నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము, నీకు విరోధంగా పాపం చేసాము, మరి నిన్ను చాలా బాధ పెట్టాము, నీ ఎదుట మేము బహు అసహ్యంగా ప్రవర్తించాము ప్రభా, మరి మమ్మల్ని క్షమించు, ఎన్నోసార్లు నీ కట్టడలు ఆజ్ఞలను గైకొనకుండా నిర్లక్ష్యం చేశాం. అంటే నెహెమ్యా చేశాడని కాదు, నెహెమ్యా కాదు, ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి యూదులు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడల్లా దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేవాడు. వారి పక్షంగా దేవుడు ఈ నెహెమ్యా ఏం చేస్తున్నాడు, ప్రార్థనలో విజ్ఞాపనం చేస్తున్నాడు. హల్లెలూయా. నెహెమ్యా అయితే ప్రార్థనాపరుడు, విధేయుడని మనం ఇందాక నేర్చుకున్నాం ప్రియమైనటువంటి వాళ్ళు. కానీ దేవుని ప్రజల పక్షంగా మరి ఏం చేస్తున్నాడు, యెహోవాకు మొర్ర పెడుతున్నాడు సమాధానం కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. వారి తప్పిదాల గురించి వారు ప్రార్థిస్తున్నారో లేదో అని చెప్పి ఈయన ప్రజల యొక్క పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము కూడా
మరి దేవుణ్ణి ఎరుగని వారు చేస్తున్న పాపాల నిమిత్తము వారు నశించిపోకుండా ఉండడం కోసం వారు అన్యాయంగా మరి దేవుని కొరకు బ్రతకకుండా లోకంలో బ్రతికి మరి పడి చెడి తిరిగి ఆ యొక్క అపవాది యొక్క ఉచ్చులో పడిపోయి ఆ అంధకార కోపంలోకి వెళ్ళిపోకూడదని మనమందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. నెహెమ్యా కూడా యూదుల యొక్క పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. సమాధానం పొందుకునే వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి దేవుని యొక్క బిడ్డలు నశించిపోవడం నెహెమ్యాకు తట్టుకోలేకపోతున్నాడు. వారి నిందలు భరించడం, వాళ్ళు బహు శ్రమలు అనుభవించడం, ప్రాకారాలు కోల్చబడడం తట్టుకోలేకపోతున్నాడు. మనం కూడా చాలా మందిని చూసి తట్టుకోలేము, కానీ మర్చిపోతూ ఉంటాం. వాళ్ళు కారణమండి, వాళ్ళు పాపం చేసుకుని వాళ్ళ పరిస్థితి మనం ఏం చేస్తామండి, మరి ఇంకా అంతేనండి అనుకుని వదిలేయకూడదు. మనం కూడా మరి నీ జీవితంలో మరి ఎవరిని బాగు చేయాలని దేవుడిని నువ్వు అడగాలి. ప్రభువా, నేను కొంతమందిని నా వ్యక్తిగతంగా వారి యొక్క రక్షణ నిమిత్తం నేను ప్రార్థన చేస్తానని ప్రతి ఒక్క బిడ్డలు కూడా, దేవుని ప్రజలు కూడా ఏం చేయాలంట? ఈ రోజుల్లో వినండి అమ్మ దయచేసి, ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న కాలంలో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే, మనం కూడా నీ జీవితంలో నీ సొంత వారి కొరకు ప్రార్థన చేస్తావా, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తావా, నా యొక్క దేశం కోసం ప్రార్థన చేస్తావా అనేది మనకు తెలియదు, ఎవరికి చెప్పవలసిన లేదు. కానీ మీ వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత ప్రార్థనలో నీవు కొంతమంది పేర్లను నువ్వు రాసుకున్నట్లయితే వారి యొక్క క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు నువ్వు వారి పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయాలి. ఎలా అంటే, మా నెహెమ్యా సమాధానం పొందుకునే వరకు, దేవుడి నుంచి జవాబు వచ్చే వరకు పట్టుదలతో మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే సుమారు 4 నెలలు ప్రార్థన చేశాడని చరిత్ర చెప్తుంది. కేవలం ఈ అంశం కోసమే. ప్రభువా, నువ్వు కలిగి చేసుకుంటావా, లేకపోతే నాకు అవకాశం ఇస్తావా? నేనైతే తట్టుకోలేకపోతున్నాను. నా దేవుని పట్ల అలా ఉండకూడదు, నా దేవుని ప్రజలు ఎలా బాధపడకూడదు. నేను నలిగిపోతున్నాను. వాళ్ళని తలుచుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, ఆకలియట్లేదు, నాకు నెమ్మది లేదు. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు బాగున్నారని నేను అనుకోవాలి. నా ప్రాకారాలన్నీ అందంగా ఉండడం చూడాలి. నువ్వు చేస్తావా మనుషులు పంపించి, లేకపోతే నన్ను పంపిస్తావా? నువ్వేం చేస్తావో నాకు తెలిసి సమాధానం చెప్పే వరకు నేను విడిచిపెట్టనని సుమారు 4 నెలలు ఈ అంశం కోసం ప్రార్థన చేశారని చరిత్ర చెప్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరి నువ్వు ఏ వ్యక్తి కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు? 1 నెల నుండి ప్రార్థన చేస్తున్నావా? 1 సంవత్సరం నుంచి ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నావా? లేదా ఇప్పటి వరకు నేను ఎవరి గురించి ప్రార్థన చేయలేదండి, నాకు ఇలా ప్రార్థన చేయాలని తెలియదు, నాకు ఎప్పుడుకొచ్చే సమస్యను బట్టి వాటి గురించే ప్రార్థన చేస్తాను, కానీ నేను ఎప్పుడు కూడా ప్రత్యేకంగా చేయాలని నాకు తెలియదు అంటే, నెహెమ్యా దేనికోసం ప్రార్థన చేశాడమ్మా? కేవలము యెరూషలేము క్షేమం కోసము, యూదుల యొక్క క్షేమం కోసమే ప్రార్థన చేశాడు. ఆ అంశం కోసమే ఉపవాసం ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ప్రార్థనలో పట్టుదల కలిగి సమాధానం వచ్చే వరకు విడిచిపెట్టకూడదు. ఏది విడిచిపెట్టకూడదు? ప్రార్థన విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఇంకా రాదండి, ఇంకా అలా మారండి, ఇంక మనము ఎంత ప్రార్థన చేసినా ఇంక దేవుడు వాళ్ళని భ్రష్టాత్మకు అప్పగించాడండి, ఇంక మనం ప్రార్థన చేయడం, ఇవన్నీ మన మాటలో మనం చెప్పేసుకుంటే సరిపోదు. దేవుడు వచ్చి మనకు చెప్పాడా చెయ్యలేనని? వాళ్ళ మారని దేవుడు చెప్పారా? లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి మార్పు ఇచ్చే సమయం ఉంది. అయితే మనం చేసే ప్రార్థన పట్టుదల మీద హల్లెలూయా. ఎంత మూర్ఖుల కోసమైనా నువ్వు భారం కలిగి ప్రార్థన చేస్తే, ఒక దొంగ గురించి ప్రార్థన చేయి, మారకపోతే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఎంతమంది ప్రార్థన చేయలేదండి, ఎంతమంది దొంగలు మారలేదు? హల్లెలూయా. ఎంతమంది రేపిస్టులు మార్చిపడలేదు, ఎంతమంది త్రాగుబోతులు మారలేదు, వాళ్ళు మత్తులు విడిచిపెట్టుకోలేదు. ఎలాగా? ఊరికినే ఆకాశం నుంచి దేవుడు వచ్చి వెంటనే మాట్లాడగానే దర్శించిన వాళ్ళే అందరూ రక్షించబడలేదు. ఎంతో మంది భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఒక ఆత్మ నశించుకోవడం వీలు కుదరకూడదు, ఇలా జరగకూడదని ఎంతో మంది బాధ్యత కలిగి, భారం కలిగి, రేయి పగలు వారి కొరకు కన్నీరు కార్చి 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 ప్రార్థన చేయగా దేవుడు వారిని దర్శించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థనలో పట్టుదల, సమాధానం దొరికే వరకు పట్టుదలతో ప్రార్థించాడు.
కేవలం తన పట్టణం క్షేమం కోసం, తన ప్రజల బాగోగుల కోసం ప్రార్థించాడు. నేను ఆ ప్రార్థన పట్టుదలతో కూడిందై ఉండాలి. హల్లెలూయా. మరి సమాధానం వచ్చే వరకు ప్రార్థించేదానిగా ఉండాలి. హల్లెలూయా. ముఖస్తుతిగా నామకార్థంగా ఎవరు చెప్పారు కదా, ఎవరు నమ్మన్నారు కదా, నెలకోసారి కూడుకుంటున్నాం కదా, ప్రార్థన కదా అని మనం చేసినట్లు ఉంటే మాత్రము ఆ ప్రార్థన అంత ప్రతిఫలాన్ని ఇవ్వదు. హల్లెలూయా. ఎవరి మట్టికి వాళ్ళే మరి ప్రార్థనలో బలము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరిగా నేను 3వ చెప్పి త్వరగా ముగించేస్తాను ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి 3వ చూస్తే ఆయన ఎలా ప్రార్థించారంటే నమ్మికతో ప్రార్థించి పొందుకున్నాడంట. హల్లెలూయా. నమ్మికతో ప్రార్థించి పొందుకున్నాడు. ఎలా పొందించుకున్నాడండి? ఇంకా అవ్వలేదు కదా అంటే మనకు తెలుసు. హల్లెలూయా. ఇందాక 2వ అధ్యాయంలో ఎప్పుడైతే దేవునికి ఇలా ప్రార్థన చేశారో, ప్రార్థన చేసిన తర్వాత మరి రాజుకి గిన్నె అందించేవాడు కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈయన ప్రార్థన ఎలా చేశాడు? మామూలుగా చేయలేదు. ఇందా మనం చెప్పుకున్నాం ఎలా చేశారనేది. ఎలా చేశారమ్మా? ఆరాధనతో ప్రార్థించారు, సమాధానము పొందుకునే వరకు ప్రార్థించారు. ప్రార్థన చేసిన తర్వాత మరి రాజుగారి ఎదుటికి వెళ్ళి మరి ఆయన ఏం చేశాడు? దుఃఖముఖంతో కలిగి ఉండి మరి ఆయన గిన్నె అందిస్తుంటే రాజుగారు అడిగారంట. అసలు రాజుగారికి ఏం అవసరం అండి? సపోజ్ చెప్తాను వినండి. సీఎం గారు ఉన్నారు, ఆయన పక్కన అసిస్టెంట్ ఉంటారు. అసిస్టెంట్ ఉన్నప్పుడు ఫైల్ ఏదో ఇమ్మంటారు. ఫైల్ ఇచ్చినప్పుడు ఆయన ఫైల్ ఇస్తున్నప్పుడు ఆయన ముఖంకి ఇలా చూస్తాడా? ఈయనేదో చూసుకుంటూ ఉంటాడు, యువతలు ఇంకో పనులు, బోల్డ్ పనులు. ఎందుకంటే ఆయన సీఎం కదా, ఆయనకు చాలా పనులు ఉంటాయి, టేబుల్ మీద బోల్డ్ పనులు ఉంటాయి. ఆ పనులు చూసుకుంటూ ఆ ఫైల్ అందుకుంటారు. రాజుగారు అంతే. రాజుగారికి ఒక పని, ఇతను అందిస్తుంటే ఇలా గిన్నె తెచ్చి ఇలా తెస్తుంటే ఇలా చూస్తారా? లేదు కదా, కాదు కదా. అర్థమవుతుందా మీకు చెప్పింది? కానీ సిచ్యువేషన్స్ దేవుడు ఎలాగా కలుగు చేస్తాడనేది మీకు చెప్తున్నాను ప్రియమైన ఫ్రెండ్ వాళ్ళారా. రాజు గిన్నె అందించినప్పుడు రాజుగారు తన ముఖం చూడాల్సిన పని లేదు, కానీ చూసేలాగా ఎవరు చేశారు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. దేవుడు మన మనసు ఎరిగిన వాడు. ఎవరిని కదిపితే, ఎవరిని జతపరిస్తే ఆ పని జరుగుతుందో, నీ ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటనేది దేవుడు మనకి రుజువులతో చూపిస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. రాజుగారు చూసారేంటండి? గిన్నె అందించేవాడిని తీసుకుని గిన్నె ఇచ్చేవా ఓకే తీసుకుని తినచ్చు కదా, కానీ ఇచ్చినప్పుడు అతను ముఖం చూశాను. రాజుగారు గిన్నె అందించేవాడు ముఖం చూడడం ఏంటంటే విచిత్రం కాదా? మీకు అనిపించింది? ఎప్పుడైనా విచిత్రం అనిపించిందా? నాకైతే విచిత్రంగా అనిపించింది. ఆయన ఏదో చూసుకుని ఉండొచ్చు కదా. చుట్టూ బోల్డ్ అందాలు ఉంటాయండి రాజగృహంలో. మంచి మంచి పెయింటింగ్స్ ఉంటాయి, బంగారంతో మంచి మంచి ఆర్చ్లు ఉంటాయి, విచిత్రమైన పనిగల మరి రకరకాలైన కర్టెన్స్ ఉంటాయి కదా. వారిని సంతోషపెట్టడానికి నృత్యం చేసే వాళ్ళు ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు. ఆ ఆనంద సమయంలో ఈ దుఃఖముఖంతో ఉన్నవాడు ముఖం చూడాల్సిన పని ఏంటండి? ఎవరు చేశారు? దేవుడు ఆ రాజుగారి యొక్క ముఖమును నెహెమ్యా వైపుకి త్రిప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే రాజు కలుగు చేసుకుంటే ఆ పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పరిస్థితికి, లేకపోతే నువ్వు ప్రార్థించే ఆ అంశానికి కావలసిన వ్యక్తి, లేకపోతే కావలసిన పరికరము, కావలసినటువంటి సమయమును దాన్ని కలుగ చేసేవాడు, నీ ముందుకు తీసుకొచ్చేవాడు దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ మా బిడ్డలకి మేము అదే నేర్పిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మా పాప విషయంలో మా బిడ్డల విషయంలో నేను అదే చెప్తూ ఉంటాను. నా భర్త, నేను మా పిల్లలకి అదే చెప్తాం, సంఘంలో కూడా ఇదే చెప్తాం. హల్లెలూయా. మా పాపని ఇంటర్మీడియట్లో కాలేజ్లో హాస్టల్లో జాయిన్ చేసాం. మా పాప ఈ సంవత్సరం బాగా చదువుతాను డాడీ, డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, అయితే ఇంటి దగ్గర చదివితే మీ పరిచర్యలో బిజీగా ఉంటారు కాబట్టి మీరు నన్ను కొంచెం హాస్టల్లో వేస్తే నేను చదువుకుంటాను అన్నప్పుడు తన కోరిక నిమిత్తమే మేము యాక్సెప్ట్ చేసి మా అమ్మాయిని హాస్టల్లో పెట్టాం. హాస్టల్లో పెట్టినప్పుడు మేము అనుకున్నట్లుగా హాస్టల్లో చదువు అయితే లేదు. డబ్బులు కడతాం, 1,75,000 కట్టాం ఒక సంవత్సరానికి. 2,05,000 1,30,000 కట్టాం. 2,05,000 కట్టాల్సింది 70,000 కన్సెషన్ ఇచ్చారు, బాగా మార్క్స్ వచ్చాయి 10th లో. అయితే డబ్బుల కోసం ఆలోచించలేదు, పాప చదువుకుంటానంటుంది కదా అని జాయిన్ చేసాం.
కానీ మా అమ్మాయికి ఉన్నటువంటి ఫౌండేషన్ జనరల్ సెక్షన్లో అంతగా చదువు ఫ్యాకల్టీ బాగాలేదు, చదివిగా చెప్పట్లేదు, పిల్లలు బాధపడుతుంది. ఇలా అయితే నేను నీట్లో ర్యాంక్ తెచ్చుకోలేను, ఎంబీబీఎస్ సీట్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టలేనేమో అని బాధపడుతూ ప్రతిసారి వాళ్ళ డాడీ దగ్గర నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తుంది. అయితే నేనేం చెప్తామంటే, దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా మీరు అక్కడికి పంపబడలేదు. దేవుని ప్రణాళిక ఏదో ఉంది, అది సమయం వచ్చే వరకు నీకు తెలియదు. ఈ సంవత్సరం చెప్పలేదు అనుకుంటున్నావు, ఏమో సెకండ్ ఇయర్లో అద్భుతంగా మంచి ఫ్యాకల్టీని దేవుడు పంపిస్తాడు సమయానికి. నీకు కావాల్సినటువంటి వారిని, నీకు కావాల్సినటువంటి నువ్వు అనుకుంటున్నటువంటి చదువుని చెప్పే సందర్భాన్ని, ఆ స్థితిగతులను కాలేజీకి ఇస్తాడు. ఏ ప్రణాళికను బట్టి నువ్వు వెళ్ళావో ఆ ప్రణాళిక దేవుడు నెరవేర్చే సమయం కొరకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇప్పుడే ఈ సంవత్సరం చూసి నువ్వు డిసైడ్ చేసేకూడదు నెక్స్ట్ ఇది కూడా. దేవుడు ఒక్క క్షణంలో కార్యం చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఏది ఉంటే చేస్తాడు, ప్రార్థన ఉంటే చేస్తాడు. ఎలాంటి ప్రార్థన? దేవుడు ఏమై ఉన్నాడో ఆయన స్థితిని ఎత్తి ఆరాధిస్తూ ప్రార్థించే ప్రార్థన, దేవుడు చేసే వరకు పట్టుదల కలిగి సమాధానం కొరకు ఎదురు చూస్తూ చేసిన ప్రార్థన. హల్లెలూయా. నువ్వెవరి కోసం డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు? నువ్వు సేవ చేయడం కోసం, సువార్త కొరకు నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. కొంతమంది రోగులను దేవుని వైపు నడిపించడం కోసం నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నా, ఒక గోల్ పెట్టుకున్నావు. అది దేవునికి ఇష్టకరమైనటువంటి గోల్ కాబట్టి ఆ పని నెరవేర్చడం కోసమే దేవుడు చేస్తాడు. దేవుని చిత్తం నెరవేరుతుందని మా బిడ్డకి మేము చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ నెహెమ్యాకు మరి రాజు నెహెమ్యా మొహం చూడాల్సిన అవసరం లేదు, కానీ చూసి ఇలా చేసిన వాడు దేవుడు. ఎందుకంటే రాజు తలుచుకుంటే ఆ ప్రాకారాలు కట్టబడటానికి చాలా అవకాశం, అవసరత అతని దగ్గర చాలా నిధి ఉంది, ధనం సమృద్ధిగా ఉన్నవాడు కనుక ఆ వ్యక్తినే దేవుడు నెహెమ్యాకు ఒక సాధనముగా ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడిగాడంట, నీ ముఖం ఎందుకు అలా ఉంది, నీకేమైనా రోగం వచ్చిందా, బలహీనంగా ఉన్నావని అడిగితే, ఇదిగోనయ్యా నా పరిస్థితి ఇలా ఉంది. ఓ పక్కన ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే, వాళ్ళు బాధపడుతూ ఉంటే, నా యొక్క పట్టణం అంతా పాడైపోతే ఇలా కాకపోతే ఎలా ఉంటారన్నప్పుడు రాజు ఆశ్చర్యపోయాడంట. నీ బిడ్డల కోసం కాదు, నీ కోసం కాదు, నీ ప్రజల క్షేమం కోసం నువ్వు ఎంతగా ఏడుస్తున్నావని ఆశ్చర్యపోయి, నెహెమ్యా విధానం తెలిసిన వాడు, నెహెమ్యాని మొదటి నుంచి చూస్తున్నవాడు రాజు, అతను మంచితనము భక్తి జీవితం ఎరిగి కూడా ఒక అన్యుడైనప్పటికీ కూడా దేవుని పట్టణాన్ని బాగు చేయడానికి ఏం కావాలని పట్టుకెళ్ళని చెప్పి సర్వ సంపదలు ఇచ్చి పంపించాడంటే దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. సమయం లేదు అవన్నీ చదివితే, అలా కిందకెళ్ళి మీరు 2వ అధ్యాయం చదివినట్లయితే మీకు అంతా అర్థమవుద్ది. ఇలా చేయడం వల్ల చివరికి నెహెమ్యా ప్రార్థన వల్ల నమ్మకంతో ప్రార్థించి పొందుకున్నాడని 3వది రాసుకోండి. నమ్మకంతో ప్రార్థించి పొందుకున్నాడు. అవును కదా, నమ్మకం పెట్టుకునే కదా ప్రార్థించాడు. మరి ప్రార్థించినప్పుడు నమ్మకంతో ప్రార్థించడం పొందుకున్నాడా లేదా? రాజుగారే అన్ని ఇచ్చి పంపించినప్పుడు ప్రాకారాలు కట్టబడ్డాయి, కోట గుమ్మాలు మళ్ళీ నిలబెట్టబడ్డాయి. అమ్మ ప్రజలందరూ నా మొక్కలో దుఃఖం పోయి, యాదం పోయి, సంతోషాలు వచ్చినాయి. హల్లెలూయా, హల్లెలూయా. సుమారట మరి 6 నెలలు పడుతుందంటండి ఆ ప్రాకారాలన్నీ కట్టడానికి, గుమ్మాలు నిలబెట్టడానికి. కానీ కేవలం ఎన్ని రోజులండి? మీరు చెప్తే వినాలనుకుంటున్నాను. ఎన్ని రోజుల్లో? 52 రోజుల్లో. 52 రోజుల్లో మరి ఆ యొక్క చూడండి, మీకు చూపిస్తాను. 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు, అనగా 52 దినములకు. చూసారా, సుమారు ఎన్ని రోజులు పడుతుంది అన్నారండి? ఎన్ని నెలలు? 6 నెలలు పట్టాలంటమ్మా, 6 నెలలు పట్టాలంట. కానీ కేవలం 52 రోజుల్లో అదంతా కూడా సమాప్తం, పూర్తిగా ఆ పని అంతా పూర్తి చేశాడంట నెహెమ్యా. హల్లెలూయా. మరి దెబ్బలు కలగలేదా? శత్రువుల నుంచి దాడి జరగలేదా? చాలా పట్టాడు ఈ 52 రోజుల్లో ఈ పని మొదలుపెట్టిన కాడి నుంచి. కానీ ప్రార్థనతో, ప్రార్థనా పరులకి ఎన్ని వచ్చినా ప్రార్థన ఆయుధం కాబట్టి ఏం చేశాడండి? ప్రార్థనతో సమస్తాన్ని చేయించుకున్నాడు. ఒకటే నమ్మాడు, ఆ యొక్క రాజు మనసుని దేవుడు నా వైపుకు త్రిప్పినవాడు, ఇది కట్టే విషయంలో సహాయం చేయడా, ఎక్కడ చేయి విడిచిపెట్టేద్దాడా అనుకుని విశ్వాసంతో నిలబడ్డాడు. నిలబడినప్పుడు 52 రోజుల్లో ప్రాకారాలు కట్టబడ్డాయి. మరి ఎంత గొప్పగా కార్యం చేశాడండి. ఒక్క నెహెమ్యా ప్రార్థన దేవుడు పడిపోయిన ప్రాకారాలు కట్టబడడానికి, కాల్చబడిన గుమ్మాలకు నిలబెట్టడానికి
యూదుల యొక్క ముఖంలో చిరునవ్వు పుట్టడానికి అతని ప్రార్థన ఎంతగా తోడ్పడింది. ఈరోజు నీ కళ్ళ ముందు ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది తల్లులు బిడ్డలు నాశనం అయిపోతున్నారని గుండెలు బాదుకుంటున్నారో, ఎంతమంది భార్యలు భర్తలు త్రాగొచ్చి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని రోడ్ల మీద జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారో, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు నీ కళ్ళ ముందు. ఎన్ని సందర్భాలను చూస్తున్నాం. నీ కుటుంబంలో నీ బిడ్డలు సంతోషంగా ఉన్నారేమో, కానీ నీ పక్కింటి వాళ్ళు సంతోషంగా లేకపోయి ఉండొచ్చు. నీ రక్త సంబంధులు ఎంతమంది ఏడుస్తున్నారో, ఎంతమంది నరకానికి దగ్గరగా ఉంటున్నారో, మీరు వారందరి గురించి ఏం చేయాలా? నెహెమ్యా వలె పట్టుదల కలిగి ఆసక్తితో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు ఒకటే అనుకోండి, నెల నెల ఇక్కడ కూడుకొని ప్రార్థన చేస్తున్నారు కదా, ప్రార్థన చేసినప్పుడు మీరు ఒక కుటుంబాన్ని పెట్టుకుంటారో, 10 కుటుంబాలు పెట్టుకుంటారో, మీ దృష్టిలో ఎంతమంది బాధల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, సమస్యల్లో, శోధనలో ఎంతోమంది ఉంటూ ఉంటారు. జీవితంలో ఉన్న వాళ్ళు మీ జీవితంలో ఉండరు కదా. అలాగా మీరు ఇక్కడ సమయం గడుపుతున్నప్పుడు మీ సొంత విషయాల గురించి ప్రార్థన చేస్తున్నారు, రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తున్నారు. అలాగే కొన్ని ఆత్మలను ప్రత్యేకంగా వేరు పెట్టుకొని వారి కొరకే నెహెమ్యా లాగా పట్టుదలతో జవాబు వచ్చేదాకా, వాళ్ళకి రక్షణ వచ్చేదాకా, వాళ్ళ మార్పు దేవుడు ఇచ్చే వరకు విజ్ఞాపన చేయండి వారి నిమిత్తం. దేవుడు వాళ్ళకి రక్షణ ఇచ్చినప్పుడు మీకే ఆ యొక్క ఆత్మలు మీకే చెందుతాయి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో మొదటి స్థానంలో దేవుని పక్కన మనమే ఉంటాం. దేవుని కృప మనం అలా పొందుకోగలుగుతాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రార్థన అనేది అంత శక్తి కలిగింది. మీ బిడ్డల కోసం కన్నీరు కార్చండి. మెరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే కార్యం జరిగేలా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ముఖస్తుతికి కానీ, రెగ్యులర్గా వస్తున్నామని కానీ, మన నెల వెళ్ళలేదు కనీసం ఎప్పటి నుంచో చెప్తారు, ఒక్క నెల వెళ్తానని కానీ అలా కాదండి. ప్రార్థించేవారు కావాలి, ప్రార్థించేవారు ఇంకా లేపబడాలి. అనేక సంఘాల్లో ప్రార్థన లేదు. నేను మొదటి నుంచి కూడా చెప్పాను, ఇంతగా ప్రార్థించేవారు ఎవరు లేరు. పెద్ద పెద్ద సంఘాలని, పేరుగాంచిన సంఘాలు ఉన్నాయి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మంచి మంచి లైటింగ్స్ ఉంటాయి, కానీ నాకు తెలిసి అంత ప్రార్థన ఉంటుందో లేదు నాకు తెలియదు. ప్రియమైనటువంటి వారు, నేను ఎవరిని కించపరచడానికి, ఎవరిని విమర్శించడానికి నేను ఉద్దేశం కలిగి నేను కానీ చిన్న సంఘమైనా కూడా ఈ సంఘానికి ఎంత గొప్ప కృప ఇచ్చాడు దేవుడు. భక్తి జీవితంలో మనకి ఉండాల్సింది ప్రార్థనా జీవితం. హల్లెలూయా. ప్రతి క్రైస్తవునికి జీవితంలో కావాల్సింది మొట్టమొదటిది ఏంటంటే ప్రార్థించే మనసు, ప్రార్థించే లక్షణము, ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థించే వారిని పురుగొల్పాలి. నువ్వే ప్రార్థన పరురాలు కదా, నువ్వు వెళ్ళిపోతావులే, మేము అంత భక్తి పరులు కాదు అంటూ ఉంటారు. అంటే ప్రార్థించే వాళ్ళని వెనకలాగడానికి ఉంటారు కొన్ని సంఘాల్లో. ప్రియమైనటువంటి వాళ్ళారా, కొన్ని సంఘాలు అలా ఉంటారు. ఆవిడ వెళ్ళిపోతుంది, మొన్న కానీ వెనకాక మొన్న వచ్చిన ఆవిడకి వచ్చేసింది భక్తి, మనకు ఎప్పటి నుంచో ఉన్నా మనకు లేకపోయింది అంటే ఈవిడ కూడా ఏం చేస్తుంది, వాళ్ళ కోసం సతికిలు పడిపోవాలి. చల్లబడితే వారిగా చల్లార్చే వారిగా ఉండకూడదండి, మనం ఉజ్జీవింపచేసే వారిగా ఉండాలి. నాకు అవకాశం లేదా, మనం వెళ్ళు, దాసులతో కలిసి ప్రార్థన చేయి, నా కోసం కూడా ప్రార్థన చేయండి, నేను కూడా రావాలనుకున్నా నాకు అవకాశం కుదరట్లేదు, లేకపోతే రావాలని ఉంటే నాకు ఒకసారి బద్ధకం వస్తుంది, నేను అధైర్యపడిపోతున్నాను, నేను కొంచెం అభద్రతా భావంగా ఉంటున్నాను, చాలా రావడానికి కొంచెం ఆలోచిస్తున్నాను, అది నాలో తీసేయమని మీరే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయమని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన ఎంత గొప్పది. ఆరాధిస్తూ ప్రార్థించారు, సమాధానం పొందుకునే వరకు ప్రార్థించాడు, నమ్మకంతో అతను ప్రార్థించింది, నమ్మకంతో ప్రార్థించాడు. చివరికి అనుకున్నట్టుగా దేవుడు ఎవరితో మాట్లాడాలో, ఎవరిని ఆయనకి సహకారంగా పెట్టాలో ఆ రాజుగారిని ప్రేరేపించి అన్నీ ఇచ్చి పంపించేలా చేశాడు. 6 నెలల్లో జరగవలసిన పని 52 రోజుల్లో పూర్తయ్యేలాగా దేవుడు కృప చూపించాడు. ఆ రాజ్యంలోనే మరి ఒక ప్రధానమంత్రిగా కూడా మరి నెహెమ్యాను మరి దేవుడు అక్కడ అధికారిగా ఆ ప్రజల మధ్య కూడా ఉంచాడని చరిత్ర చెప్తుంది. దేవుని కృపలో మనం కూడా నెహెమ్యా వంటి ప్రార్థనా పరులుగా మార్చబడాలి. నెహెమ్యా గారి వంటి ప్రార్థనా అనుభవాలకు మనం రావాలి. మన బిడ్డలను కూడా అలా తయారు చేసుకోవాలి. మన సంఘం అంతా కూడా ప్రార్థనా పరులతో నింపబడినట్లుగా దేవుని కృప మనందరికీ దయచేయుగాక. దేవుడి మాటలు దీవించుగాక. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మన అమ్మగారికి, సంఘానికి, తల్లి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.
దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నేను అధైర్యపడిపోతున్నాను, నేను కొంచెం అభద్రతా భావంగా ఉంటున్నాను, చాలా రావడానికి కొంచెం ఆలోచిస్తున్నాను, అది నాలో తీసేయమని మీరే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయమని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన ఎంత గొప్పది. ఆరాధిస్తూ ప్రార్థించారు, సమాధానం పొందుకునే వరకు ప్రార్థించాడు. నమ్మకంతో అతను ప్రార్థించింది, నమ్మకంతో ప్రార్థించాడు. చివరికి అనుకున్నట్టుగా దేవుడు ఎవరితో మాట్లాడాలో, ఎవరిని ఆయనకి సహకారంగా పెట్టాలో ఆ రాజుగారిని ప్రేరేపించి అన్నీ ఇచ్చి పంపించేలా చేశాడు. 6 నెలల్లో జరగవలసిన పని 52 రోజుల్లో పూర్తయ్యేలాగా దేవుడు కృప చూపించాడు. ఆ రాజ్యంలోనే మరొక ప్రధానమంత్రిగా కూడా మరి నెహెమ్యాను మరి దేవుడు అక్కడ అధికారిగా ఆ ప్రజల మధ్య కూడా ఉంచాడని చరిత్ర చెప్తుంది. దేవుని కృపలో మనం కూడా నెహెమ్యా వంటి ప్రార్థనా పరులుగా మార్చబడాలి. నెహెమ్యా గారి వంటి ప్రార్థనా అనుభవాలకు మనం రావాలి. మన బిడ్డలను కూడా అలా తయారు చేసుకోవాలి. మన సంఘం అంతా కూడా ప్రార్థనా పనులతో నింపబడినట్లుగా దేవుని కృప మనందరికీ దయచేయుగాక. దేవుడి మాటలు దీవించుగాక. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మన అమ్మగారికి, సంఘానికి, తల్లి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.